Hello. Absolutely, sir. Okay, okay, fine. Thank you for confirmation. So, screen. సో మనం ఆఫ్ పేజ్ టెక్నిక్స్ వాడుతున్నాం. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేస్తున్నాం. సో నేను డైరెక్టరీ సబ్మిషన్స్ చేశాము. ఓకే, సబ్మిషన్స్ చేశాము. టుడే వి విల్ డూ ద నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ సోషల్ బుక్ మార్కింగ్? హలో, వాయిస్ రావట్లేదా? వేరే వాళ్ళకి విక్రమ్కి రావట్లేదంట. సో హలో, ఉషా వస్తుంది వస్తుందా? సార్. ఓకే, విక్రమ్ నువ్వు ఒకసారి మళ్ళీ లాగిన్ కా, రీలాగిన్ కా, వస్తుంది. హలో. ఓకే, సో నిన్న మనము ఏం చేసాము? సబ్మిషన్లో డైరెక్టరీ అయిపోయింది. సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్కి వెళ్దాం. సో వాట్ ఈస్ దిస్ సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద బుక్ మార్క్. బుక్ మార్క్ అంటే ఏంది? ఎనీబడి? సో బుక్ మార్క్ అంటే ఏంది? సో బుక్ మార్క్ అంటే ఏంటంటే ఒక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్కి విజిట్ అయినా. సో ఎగ్జాంపుల్ వికీపీడియాకి నేను విజిట్ అయ్యాను. ఓకే, సో ఇది వికీపీడియా అనుకుంటే. సో ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం. సో ఇది ఒక వెబ్సైట్కి విజిట్ అయినా. నేను మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. ఇది చదవమంటే నాకు టైం లేదు. నేను ఏం చేస్తాను? సో నేను దీన్ని బుక్ మార్క్ చేసుకుంటాను. సో ఈ బుక్ మార్క్ ఎక్కడ చేసుకుంటాం? మన వెబ్సైట్ అది బ్రౌజర్లో చేసుకుంటాం. క్రోమ్ బ్రౌజర్ ఇది. ప్రతి బ్రౌజర్లో బుక్ మార్క్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బుక్ మార్క్ అని ఉంటే బుక్ మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా బుక్ మార్క్ అవుతుంది. బుక్ మార్క్ చేస్తే ఏమవుతుంది? మన ఫోల్డర్‌గా క్రియేట్ అయ్యి మన యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ ఉంటుంది కదా! ఈ వెబ్‌సైట్ అడ్రెస్ సేవ్ అవుతుంది. సో రేపొద్దున మళ్ళీ నేను ఎక్కడికైనా ఎళ్ళాలనుకుంటే దాన్ని ఇక్కడ అవుతుంది. క్లిక్ చేస్తే అక్కడికెళ్ళిపోతుంది. నేను చాలా బుక్ మార్క్ చేశాను. అందుకే మనకి కనిపియట్లేదు. ఇప్పుడు చేసింది కనిపియలేదు. వికీపీడియా ఇంకా కింద ఉండుంటది. సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు బుక్ మార్క్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, బుక్ మార్క్ అలా చేస్తాం. సో అలాగే మనకి ఆన్‌లైన్ బుక్ మార్కింగ్ కూడా దొరుకుతాయి. ఆన్‌లైన్ బుక్ మార్క్, బుక్ మార్క్ వెబ్‌సైట్స్. దాన్నే మనం సోషల్ బుక్ మార్కింగ్ అంటాం. సోషల్ బుక్ మార్కింగ్ ఎందుకు అంటామంటే వాళ్ళు సోషల్ మీడియా కూడా పాటు బుక్ మార్క్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్స్ లైక్ మీరు ఫేస్‌బుక్ కానీ ఇవన్నీ సోషల్ మీడియా కిందకొస్తుంది. అలాగే మనకి వేరే కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవి సోషల్ మీడియా కూడా లాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో బుక్ మార్క్ కూడా పనిచేస్తుంది. హౌ టు డూ అనేది మనం వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, ఇక్కడ ఏమని టైప్ చేయాలి? సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ 2024 అని కొట్టండి. సో ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి. యూ కెన్ గో టు ద దిస్ వెబ్సైట్. సింపుల్గా ఇలా వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. ఓకే, మీకు ఏ కంపెనీలో ఈ లిస్ట్ ఇవ్వరు. మీరు వేరే ఒకవేళ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారంగా ఆ, ఆ, చెయ్యాలేమో ఆఫ్ పేజ్ అనుకుంటారు. సో ఎవరు ఏ కంపెనీలో ఏ లిస్ట్ ఇవ్వరు. సో యూ నీడ్ టు సెర్చ్ అండ్ యూ నీడ్ టు వర్క్ ఇట్. ఓకే, సో మీరే సెర్చ్ చేసుకోవాలి, మీరే చేసుకోవాలి. రైట్, ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్ అని ఉంది. డొమైన్ అథారిటీ అని ఉంది. 94, 95, 95, 6 ఇట్లా చాలా ఉన్నాయి. సో యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దిస్. ఇక్కడ ఒక వెబ్సైట్కి వెళ్దాం. ఎనీ వెబ్సైట్. ఇంకా చాలా చూడండి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్దాం.
సో కాపీ చేసుకొని సింపుల్గా ఇలా పేస్ట్ చేస్తాను. ఓకే, ఇలా కనిపిస్తుంది బ్లాక్ క్యూబ్ అని. ఓకే, బ్లాక్ క్యూబ్ అని ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. దాంట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ రిజిస్టర్ కావాలి. ఆఫ్టర్ దట్ యూ కెన్ బుక్ మార్క్ దిస్ వెబ్సైట్. సో ఇలా కనిపిస్తాయి మన వెబ్సైట్స్ కూడా, వేరే వాళ్ళు బుక్ మార్క్ చేసినవి కూడా మనకి కనిపిస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ రిజిస్టర్ ఇట్. ఓకే, రిజిస్టర్ వెల్కమ్ టు, ఇక్కడ పర్ ఇయర్ ఫ్రీయా, చూద్దాం. ఫ్రీ అయితేనే చేయండి. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ మనీ, యూ డోంట్ గో టు దిస్. ఇది పేమెంట్ ఉన్నట్టుంది. సో వీ విల్ నాట్ గో ఫర్ దిస్. ఓకే, పెయిడ్. ఓకే, పెయిడ్ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా తీసేసేయండి. సో ఎస్, మాకు సో ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, సో దిస్ ఈస్ ద అనదర్ బుక్ మార్క్. సో ఫస్ట్ ఏదైనా బుక్ మార్క్ చేసుకోవాలంటే రిజిస్టర్ కావాలి. ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ కెన్ వర్క్ ఆన్ దిస్. సో రిజిస్టర్ కావాలి అంటే మనం యూజర్ నేమ్, ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవ్వాలి. లైక్ దిస్ ఐమ్ పాస్వర్డ్స్ ఇస్తున్నా. డిస్ప్లే నేమ్ నా కంపెనీ పేరు ఇస్తున్నా. సో నా నేమ్ కాకుండా మీరు కూడా ఇలానే ఇవ్వండి. సో కంపెనీ పేరు నేమ్. సో ఇక్కడ యూజర్ నేమ్ ఏదైనా ఇక్కడ. సో పాస్వర్డ్ ఏదైనా అడుగుతుండు, మనం కాపీ చేద్దాం. సో బిఫోర్ దట్ యూ నీడ్ టు గో టు ద యువర్ ఎక్సెల్ షీట్కి వెళ్ళాలి. సో వేర్ యూ నీడ్ టు గో, యూ నీడ్ టు ఎక్సెల్ షీట్. నా ఎక్సెల్ షీట్ ఎక్కడ ఉందో. సో నిన్న ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసాము. సో దిస్ ఈస్ ద ఎక్సెల్ షీట్. టైం పడుతుంది. ఎక్సెల్ షీట్ ఇంతసేపు టైం. ఇట్ ఈస్ టేకింగ్ దిస్ మచ్ టైం. ఇంత టైం తీసుకుంటాను. సో ఇది ఓకే. సో నిన్నటి ఓపెన్ కావట్లేదు. సో ఓకే, మనం ఇంకో వెబ్సైట్ తీసుకుందాం. దీంట్లో బుక్ మార్క్ అని కొట్టండి. నిన్న పంపించిన షీట్లనే ఇంకోటి చేసుకోండి. బుక్ మార్కింగ్ అని పెట్టేసుకోండి ఇక్కడ. సో పెట్టేసుకొని ఇక్కడ ఏం పెట్టాలి, సీరియల్ నంబర్. ఓకే, బుక్ మార్కింగ్ వెబ్సైట్ నేమ్. సో బుక్ మార్కింగ్ వెబ్సైట్ నేమ్ అని పెట్టేసుకోండి. ఆ తర్వాత సబ్మిటెడ్, ఎస్ ఆర్ నో. లింక్ సబ్మిట్ చేసామా లేదా అని రిమార్క్స్, ఒకవేళ కాకపోతే రిమార్క్స్ పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేం క్వశ్చన్ ఉంటే, సో కీవర్డ్
ఏ కీవర్డ్ మీద వర్క్ చేస్తుందో దాని మీద పెట్టండి. డేట్, ఏ డేట్ రోజు చేశారు, అండ్ లాగిన్ అండ్ పాస్వర్డ్. సో లాగిన్ పాస్వర్డ్ పెట్టుకోండి. సో ఇక్కడ మనం పాస్వర్డ్ ఇందాక ఏదో పెట్టాము. రేపొద్దున మళ్ళీ మనకి ఆహ్, కావడానికి మళ్ళా మనం ఈ వెబ్‌సైట్‌కెళ్ళి ఏదైనా చేసుకోవడానికి మళ్ళీ మనకి పాస్వర్డ్ అడుగుతా ఉంటుంది. దట్ ఈస్ వై యూ నీడ్ టు స్టోర్ యువర్ పాస్వర్డ్ ఆల్సో. సో ఇక్కడ ఏంది కాపీ చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై పాస్వర్డ్. ఓకే. సో యూ కెన్ ఈజీలీ సే. ఓకే. సో యూజర్ నేమ్ ఏంది? సో యూజర్ నేమ్ ఈస్ దిస్ వన్. కంపల్సరీ పెట్టుకొని మీ యూజర్ నేమ్ ఏది అనేది. ఓకే. డేటెడ్ 16th July. ఓకే. కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట్. సో ఇది నా కీవర్డ్ అనుకుంటున్నా. సో దీని మీద వర్క్ చేస్తాం. సో దీన్ని ఫస్ట్ రిజిస్టర్ కావాలి. ఒకవేళ రిజిస్టర్ అయితే ఓకే. సో సైన్ ఇయర్ ఇక్కడ రిజిస్టర్ నా ఇక్కడ పెట్టాడు. వస్తుంది. ఓకే. సో ప్లీజ్ చెక్ మెయిల్ ఫర్ డీటెయిల్స్, యూజర్ నేమ్ సైన్ ఇన్ అంటుంది. సో ఇక్కడ సైన్ ఇన్ కొట్టేద్దాం. సో హియర్ సో మనము సైన్ ఇన్ అయిపోయాము. సో హియర్ నేను ఇక్కడ సైన్ ఇన్ అయిపోయాను. సో ఇక్కడ మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ప్రొఫైల్ నా పేరు విజయ్. సో ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ లీవ్ కొత్తది అయితే అవసరం లేదు. మనం సేవ్ చేంజ్ చేసేద్దాం. ఓకే. లైక్ దిస్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. సో తర్వాత మనకి ఏం కావాలి? సో మనకు ఈ బుక్ మార్క్ చేసుకోవాలి. బుక్ మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ బుక్ మార్కింగ్ ఏది ఉంది? సో ప్రిఫరెన్సెస్ టేక్ అవుట్. ఇక్కడ బుక్ మార్కింగ్ చేసుకునే ఎలా చేయాలి దగ్గర ప్రిఫరెన్సెస్కి వెళ్దాం. సో ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఉంది. వాట్ ఈస్ దిస్ ప్రిఫరెన్సెస్? జస్ట్ ఎలా ఉందో చెప్తుంది. హియర్ వి ఆర్ నాట్ ఏబుల్. హౌ మెనీ నోటిఫికేషన్స్, మెంబర్షిప్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్. I count this. Rejoin అని చెప్పాలా? ఇక్కడ మన వెబ్సైట్ లింక్డ్ ఇన్ ఇచ్చాడు. సో హియర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ ప్రొఫైల్ మనం క్రియేట్ చేయలేము ఇక్కడ. సో హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ యాక్చువల్గా. సో ఇది వేస్ట్ యాక్చువల్గా వెబ్సైటు. మనం అందుకే నేను నిన్ననే చెప్పాను ఇది కొంచెం టార్చర్ ఉంటుంది. సో ఇక్కడ మనం వెబ్సైట్కి వెళ్ళాం కాబట్టి అనేబుల్ టు సబ్మిట్, నాన్ పెట్టేసి అనేబుల్ టు సబ్మిట్. డ్యూ టు నో ఆప్షన్ అవైలబుల్ బుక్ మార్క్. ఇట్లా మీరు కంప్లీట్గా పెట్టాలి. ఒకవేళ జాబ్ చేస్తే మీరు కంప్లీట్గా డీటెయిల్స్ పెట్టాలి. లేకపోతే వాళ్ళకి ఏం తెలియదు. కంపెనీలో చెక్ చేస్తారు మీరు ఏమేమి చేశారని. ఓకే. లైక్ దిస్ ఇక్కడ మనం బుక్ మార్క్ చేయలేము. వేరే వెబ్సైట్కి మళ్ళీ వెతకాలి. సో లైక్ దిస్ వేరే వెబ్సైట్కి వెళ్దాం.
బ్లాగర్స్ ఒక అన్ని ఆర్టికల్కి సంబంధించింది. ఇది బాలేదు ఇది వెబ్సైట్. సో వి విల్ గో ఫర్ ఎనీ అదర్ వెబ్సైట్. దిస్ వెబ్సైట్. సో ఇక్కడ మీకు సోషల్ బుక్ మార్కింగ్ అని చెప్పాను కదా, సోషల్ బుక్ మార్కింగ్ కూడా వస్తాయి. సో కోలా, స్క్రీన్ కాస్ట్, రెడిట్, డ్రిబుల్, ఎవర్ నోట్, జస్ట్ స్కూప్ ఇట్, ట్రెల్లో.com అంట. ఈ ట్రెల్లో.com చూద్దాం. ట్రెల్లో ప్రికమ్. సో మనం ఇందాక ఏం చేసాము, డైరెక్ట్ రిజిస్టర్ చేసుకున్నాం. దానికన్నా ముందు అసలు వెబ్సైట్ దేని కూర్చుందో చూద్దాం. సోషల్ బుక్ మార్కింగ్ అని ఉంటుంది, అప్పుడు మనం చేయాలి. లేకపోతే కొన్ని వెబ్సైట్స్ వేస్ట్గా ఇస్తారు మనకి, ఇలా అన్నెసరీ టైం వేస్ట్. ఇక్కడ కూడా ఏమీ లేదు, ఓన్లీ మనం ట్రెల్లో వీళ్ళు ఏదో కంపెనీ ఉన్నట్టుంది, వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చెప్పారు. దీనిలో ఏమీ లేదు యాక్చువల్గా. ట్రెల్లోలో క్రియేట్ చేసుకుంటే ఏమొస్తుంది, బుక్ మార్క్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడ అన్నెసరీ టైం వేస్ట్ చేయకండి. అగైన్ గో టు ద అదర్ వెబ్సైట్. సో దీంట్లోకి వెళ్దాం. బిహాన్స్ నెట్ అంట. సో లైక్ దిస్ యూ కెన్ సీ ద థింగ్స్. సో బిహాన్స్ అనేది దేని గురించి వెబ్సైట్, ఫోటోగ్రఫీ గ్రాఫిక్ డిజైనర్స్ కంటే ఇది వెబ్సైట్. యాడాప్ ఉంది. సో ఇక్కడ కూడా బుక్ మార్కింగ్ అంటూ ఏమీ లేదు, అన్నెసరీ టైం వేస్ట్. ఫ్లిక్కర్.com. సో ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిందా, ఈమెయిల్కి వెళ్ళాలి మనం నా మెయిల్ ఐడి వేరే దాంట్లో ఉంది. సో వెరిఫై అకౌంట్. సో ఇక్కడ వెరిఫై చేసేస్తున్నా. సో వెరిఫై అయింది. ఓకే. సో పాస్వర్డ్ ఇది, పాస్వర్డ్. ఓకే, సైన్. సో ఇక్కడ సైన్ ఇన్ అయింది. క్రియేషన్ ఫెయిల్డ్ అంట. పాస్వర్డ్ ఇప్పుడే క్రియేట్ చేస్తాం. పాస్వర్డ్. సో ఇలా టార్చర్ ఉంటుంది.
మనం ఇప్పుడే క్రియేట్ చేసాం. అప్పుడే ఇన్వాలిడ్ అయిపోయింది. ఫర్గాట్ పాస్వర్డ్ వల్ల మళ్ళీ అన్నేసి టైం వేస్ట్ అయితే ఇట్లా. ఇన్వాలిడ్ మెయిల్ ఐడి కూడా ఇన్వాలిడ్ అయిపోయింది. సో ఇట్లా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. ఇంత మెయిల్ అయిపోయింది కదా, మనకి ఏం కాలేదు. ఓకే. సో చాలా టార్చర్ అయితే ఉంటుంది. సేయింగ్ వన్స్ అగైన్. సో ట్రిపుల్ అంట ఒకవేళ ట్రిపుల్ అయితే, సో ట్రిపుల్ కన్నా రెడీ పెట్టి చేద్దాం. సో ఇక్కడ లాగిన్ రిజిస్టర్ లేదు. చూద్దాం. సో ఇలా ఒకటి ఓపెన్ అయితే అయింది వేరే వెబ్సైట్. యాక్చువల్గా డియాక్టివేట్ చేశాడు అనుకో, ఎందుకు చేశాడో తెలియదు. క్లిక్ ఆన్ ద ఎంటిటీ టు నాట్ రిపీట్ చేయండి. ఇంకేం చేయాలి? వేస్ట్. ఇది ఈ వెబ్సైట్ కూడా వేస్ట్ అండి. slack.com. దీనికొందో స్లాక్ ఏందో అర్థం కావట్లేదు. దేని వెబ్సైటో తెలియదు. సో బుక్ మార్కింగ్ అయితే ఇక్కడ ఏం రావట్లేదు. స్లాక్ ఇది ఆల్సో వేస్ట్ వెబ్సైట్. ఇంకొక వెబ్సైట్ ఉంది రెడిట్ అని, దాంట్లో చేసుకుందాం. సో రెడిట్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు. నేను ఆల్రెడీ చేశాను. సో ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. సైన్ ఇన్ అయిపోతే అయిపోతుంది. మంచి వెబ్సైట్ ఇది. సో ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అని ఇక్కడ ఇలా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఓకే. టైటిల్ పెట్టాలి. కమ్యూనిటీ అని ఉంటుంది. ఏదైనా కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా కమ్యూనిటీ ఇక్కడ ఏం పెట్టచ్చు. సో నా వెబ్సైట్ ప్రొఫైల్ పెట్టాలి. సో డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్ కోర్స్. ఓకే. సో ఏదైనా రాయొచ్చు. ట్యాగ్స్ అంటే ఏంటి? మనకి సంబంధించిన కోడ్స్ అదేంటి కీవర్డ్స్. ట్యాగ్స్ అంటే ఏం లేదు, కీవర్డ్స్. సో ఇక్కడ బాడీలో రాసి యాడ్ ట్యాగ్స్ అంటుంది. ట్యాగ్స్ అంటే సో నాట్ ఫర్ సేఫ్. ఓకే. చేద్దాం దాని గురించి.
సో ఇక్కడ పోస్ట్. సో ఇక్కడ మనకి పోస్ట్ చేసే బదులు లింక్ కూడా పెడదాం. ఇక్కడ లింక్ పెట్టాలి. సో లింక్ ఏంది, మన వెబ్సైట్ లింక్ ఇలా పోస్ట్ చేయాలి. ఓకే, టెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అని ఇట్లా పెట్టాను. సో పోస్ట్. సో నేనేం చేశాను, వేరే వెబ్సైట్ ఉంది కదా రెడిట్లో, నా లింక్ పెట్టాను ఇలా. ఓకే, సో దిస్ ఈజ్ అ వన్ కైండ్ ఆఫ్ బుక్ మార్కింగ్. సో నేనేం చేశాను, నా వెబ్సైట్ వేరే వేరే వెబ్సైట్స్లో వెళ్ళి నా లింక్స్ పెట్టడమే బుక్ మార్కింగ్ అంటే. ఒకటి. సో ఇట్లా మనకి చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి కానీ ఏది కొన్ని వర్క్ చేస్తాయి, కొన్ని వర్క్ చేయవు, ఇలా టార్చర్ పెడతాయి. ఓకే, సో మీరే జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఎవరు ఏమీ చేయలేదు దీంట్లో. హెల్ప్ అయితే ఏమి ఉండదు మీకు, కంపెనీలో కూడా మీకు ఎటువంటి హెల్ప్ ఉండదు. సో మీరు అడుగుతారు నాకు లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ ఇస్తే నేను చేస్తా, టార్గెట్ అంటారు, 100 చేయమంటారు కంపెనీలో. సో మీరు లిస్ట్ ఇస్తే చేస్తా అనడానికి ఏం లేదు. ఎవరు ఏ కంపెనీ లిస్ట్ ఇయ్యదు, మీరే చేసుకోవాలి. మీరే ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని డైరెక్ట్ చెప్పేస్తారు. ఎందుకంటే లిస్ట్ ఎవరికి తెలియదు. Okay, so nobody knows what is a list, so that is a problem. Okay, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సోషల్ బుక్ మార్కింగ్ అయిపోయింది. థర్డ్ ఇలా చాలా వెబ్సైట్స్ చేసుకోవచ్చు. సో థర్డ్ వెబ్సైట్ ఈజ్ మనకేంది ఆర్టికల్ సబ్మిషన్స్. బిఫోర్ ఆర్టికల్ సబ్మిషన్ ఇస్ ప్రొఫైల్ క్రియేషన్స్ అని పెడతా. ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్. సో వాట్ ఈస్ దిస్ ప్రొఫైల్స్, మన ప్రొఫైల్స్ ఉన్నాయి కదా దానికోసం చేయొచ్చు. ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ సైట్. సబ్మిషన్స్ అని కొడితే మీకు చూడండి ప్రతి దానికి లిస్ట్ వస్తాయి. ఓకే, సో హియర్ యూ కెన్ గో టు ఎనీ వెబ్సైట్స్. సో ఇక్కడ మీకు ప్రొఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. వేరే కంపెనీస్కి వెళ్ళేసి ప్రొఫైల్ చేయడమే. సో ఇక్కడ ప్రొఫైల్ యాటినా కాపీ చేద్దాం. వెరిఫై మై ప్రొఫైల్. సో మనము రిజిస్టర్ లాగిన్ విండో. సో రిజిస్టర్ అడుగుతుంది. సో రిజిస్టర్ మన కంపెనీ పేరే పెట్టండి. మీరు ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ పేరు పెట్టండి. సో పాస్వర్డ్ ఏదైనా ఒక పాస్వర్డ్ తీసుకోండి. సో ఇక్కడ తీసుకెళ్ళేసి చూద్దాం దాని అవుతుందా. సో మనం సారీ దీంట్లో లేదు కదా, ప్రొఫైల్ క్రియేషన్ మళ్ళీ పెట్టండి. సార్ ఈ వెబ్సైట్స్ దొరుకుతాయా సార్ ప్రొఫైల్ క్రియేషన్ అనేది? అన్నీ ఎత్తుకోవాల్సిందే, ఎవరు ఏమి వెతికినా కానీ ఇందాక సోషల్ మార్కెటింగ్ అనేది కష్టంగా ఉన్నది కదా, అది ఇవి కొన్ని కూడా అంతే fake ఉంటాయి. చెప్పలేము. ఇవి కూడా చెప్పలేము. డైరెక్టరీస్ కూడా అంతే, ప్రతిదీ అంతే సబ్మిషన్స్. ఓకే, ఓకే ప్రతి వెబ్సైట్ అంతే. అన్నిట్లో దొరుకుతాయని గ్యారంటీ లేవు. కొంత వరకు చేయొచ్చు, కానీ చేయొచ్చు. ఓకే, కొంతమంది 10,000 20,000 బ్యాక్లింక్స్ చేస్తారు. ఓకే, ఒక 2 months 3 months 6 monthsలో కూడా చేస్తారు కొంతమంది. ఓకే, సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మీకు కొంచెం టార్గెట్ ఉంటుంది, చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, దీంట్లో ఏం లేదు, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది నేను నా కెరియర్లో చేశాను. తర్వాత మేనేజర్ అయిన తర్వాత నేను ఎప్పుడూ చేయలేదు. ట్రైనింగ్ పర్పసే ఇలా చేస్తా అప్పుడప్పుడు. మామూలుగా అయితే మేనేజర్కి అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రొఫైల్ క్రియేషన్ ఇవన్నీ చేయలేదు. సో కంపెనీలో మనకి ఇవన్నీ ఎవరు చేస్తారు, ఫ్రెషర్స్ చేస్తారు. అందుకోసమే వీటికి ఫ్రెషర్స్ పెట్టుకుంటారు.
ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా లాగిన్ పాస్వర్డ్. ఓకే. సో ఇక్కడ పాస్వర్డ్ ఏదో వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాము. సో ఇక్కడ ఇదేనా? సో యూజర్ ఇండియా. సో ఈమెయిల్ ఐడి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఈమెయిల్ ఐడి పోవట్లేదు. ఓకే, ప్రాబ్లం లేదు. సో క్రియేటివ్ ఫామ్ ఈజ్ అన్అవైలబుల్ ఎక్స్పీరియన్స్. వేరే వాళ్ళు ఆల్రెడీ అవైలబుల్ ఉండాలి. యాక్చువల్గా అయితే అన్అవైలబుల్ ఉంటుంది. ఇలా అవైలబుల్ అనిపిస్తుంది. సో ఇట్లా మనం స్పేసులు తీస్తే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫర్మ్ ఫామ్ అంట. సో అగ్రీ. ఓకే, నాట్ నో. సో ఇక్కడ ఒకటి ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఓకే. సో ప్రొఫైల్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం వేరే వెబ్సైట్స్లోకి వెళ్ళి మన పేరు కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ అని వితౌట్ .com కొడతాను. ఓకే, ఇలా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ ఎక్స్పర్ట్స్ అని మామూలుగా కొట్టాను. కొడితే ఏమొస్తుంది మనకి, ఇలా లిస్ట్ వస్తుంది. ఎక్కడ ఏ వెబ్సైట్లో మన ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ డైలో నా ప్రొఫైల్ ఉంది, లింక్డ్ఇన్లో నా ప్రొఫైల్ ఉంది. ఓకే, అండ్ లోకల్ బిజినెస్లో నా ప్రొఫైల్ ఉంది. ఓకే, సో కాలేజ్ దునియాలో ఉంది. ఓకే, లింక్డ్ఇన్లో ఉంది. అండ్ ఇది వేరే కంపెనీ వెబ్ఎక్స్, ఇది మన కంపెనీ కాదు, వేరే వాళ్ళది. చాలామంది ఇంకో ఐఐఎం స్కిల్స్లో మనం ఉన్నాం. ఓకే, సో ఆ తర్వాత ఇది వేరే కంపెనీ. సో ఇట్లా మన ప్రొఫైల్స్ ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో ఇలా మనకి క్రియేట్ అవుతుంది. సో ఎక్కువగా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాం అనుకో, మనది కూడా ఇలా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ ఎక్స్పర్ట్స్ అన్నిట్లో కనిపిస్తుంది. సో దానికోసమే ప్రొఫైల్ క్రియేషన్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఎంటర్ యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఓకే, సో ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు, మన పేరు, ఐడి ఆల్రెడీ ఉంది. సో సో ఇక్కడ నిక్ నేమ్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో డిస్క్రిప్షన్ కోసం మన వెబ్సైట్ ఉంది కదా, మన వెబ్సైట్ ఇది. ప్రొఫైల్. సో డిస్క్రిప్షన్ ఇలా రాయాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా కావాలంటే అదే రాయండి. ప్రొఫైల్ ఐకాన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. సో నేమ్, ఓకే, జెండర్, మెయిల్, ఏజ్ ఏదో ఒక ఏజ్ ఇవ్వండి. బర్త్డే ఏదో ఒక ఏజ్ ఇవ్వండి. 12th January 12. అన్నీ అవసరం లేవు. ఓకే, సో ఇక్కడ కొన్ని సేవ్ అవుతాయి, అన్నీ అవసరం లేదు మనకి. మరి తర్వాత సో దీస్ ఆర్ ద థింగ్స్. లైక్ దిస్ వి విల్ యాడ్ కస్టమ్ ఐటమ్ అంటుంది. సో మనం కస్టమ్ ఐటమ్ మన వెబ్సైట్ లింక్ కూడా పెడదాం ఇలా. సేవ్. ఓకే, వెబ్సైట్ ఇలా పేరు పెట్టుకోవచ్చు. రైట్, లైక్ దిస్ we will created
వన్ వెబ్సైట్. ప్రొఫైల్ అనేది ఎక్కడ క్రియేట్ చేసాం? ఇక్కడ చేసాం. డిజైన్ కూడా ఉంది. సో హియర్ విల్ సీ డిజైన్ కూడా ఉంది. ఇంకేం డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు. లైక్ దిస్ వీ కెన్ క్రియేట్. ఓకే, మై అండ్ అథెనా అంట. సో మీరేమైనా బ్లాగ్స్ చేసుకోవాలన్నా మన మెసేజ్ పంపించాలా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్ ప్రొఫైల్స్ అనేది దొరుకుతాయి, మనము క్రియేట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో ఇక్కడ ప్రొఫైల్ పేరింగ్ లాగిన్ ఏదో ఇచ్చాను, గుర్తులేదు నాకు. మీరు ఇస్తా. ఓకే, డేటెడ్ ఈరోజు డేట్ ఇస్తా 16th July. ఓకే, రిమార్క్స్ ఎస్ ఎస్ ఇది కూడా డన్. ఓకే, ఈ వెబ్సైట్ పేరు అథెనా ఉంది. ఇలా మనం ఏదైతే ఉందో అది పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. ఓకే, ప్రొఫైల్ క్రియేషన్ కొంచెం పర్వాలేదు. సోషల్ బుక్ మార్కింగ్ అండ్ కొంచెం టార్చర్ ఉంటుంది. సో పర్వాలేదు. ఓకే, లైక్ దిస్ యూ కెన్ గో టు ద ప్రొఫైల్స్. ఓకే, సో ప్రతి కంపెనీలోకి వెళ్ళేసి మనం ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎక్కువ వెబ్సైట్స్లో కనిపిస్తూ ఉంటుంది, విజిబిలిటీ పెంచుతూ ఉంటాం. వేరే వెబ్సైట్స్లో మన వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్స్. సో నెక్స్ట్ ఈజ్ ఇంకోటి పీపీటీ అని ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ పీపీటీ? పీపీటీ పీడిఎఫ్ సబ్మిషన్స్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ సబ్మిషన్స్ కూడా అంటాం దీన్ని. సో మన వెబ్సైట్లో మన దగ్గర పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. సో మనం దాని గురించి ఏం క్రియేట్ చేయాలి? అగైన్ యూ నీడ్ టు గో టు ద గూగుల్. ఏమని టైప్ చేయాలి? పీపీటీ పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్. ఓకే, ఇలా క్లిక్ చేస్తే మనకి చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. సో గో టు దిస్ వెబ్సైట్స్. సో ఇక్కడ డిజిటల్ విష్ణు అంట. ఏమైంది? తక్కువ వెబ్సైట్ ఇది వదిలేసి సో హియర్ యూ గో టు ద ఎనీ వెబ్సైట్. ఇష్యూ అని ఉంది. సో ఇవి కొన్ని మంచి వెబ్సైట్స్ ఉంటాయి. సో యూ కెన్ మెయిన్ ఏంటంటే స్లైడ్స్ ఆర్ షేర్ అని ఉంటుంది యాక్చువల్గా పీడిఎఫ్ సైట్స్కి. ఇష్యూస్ ఇది స్లైడ్ షేర్ అని ఉంటుంది. స్లైడ్ షేర్ ఎవరిదంటే లింక్డ్ ఇన్ వాళ్ళది. లింక్డ్ ఇన్ ఐడియా ఉంది కదా, లింక్డ్ ఇన్ వెబ్సైట్ వాళ్ళది. సో ఇక్కడ మనము ఏమన్నా ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ నాది ఓపెన్ అయింది, లాగిన్ ఉంది, లాగిన్ చేసుకోవచ్చు. సో విత్ మై జీమెయిల్ ఐడి. ఓకే, లింక్డ్ ఇన్ ఉన్నా పర్వాలేదు. లింక్డ్ ఇన్, సో మీరు లింక్డ్ ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, దిస్ లింక్డ్ ఇన్ ఓపెన్ లేదా నాది. లింక్డ్ ఇన్ మన పాస్వర్డ్ ఎంత వచ్చింది? లింక్డ్ ఇన్ ఓపెన్ లేదా మెటా ఓపెన్ అవుతుంది కదా. పాస్వర్డ్ గుర్తుండే. వెరిఫికేషన్ కోడ్ పంపించాను, దాంట్లో చెక్ చేద్దాం. ఇది వచ్చింది, లింక్డ్ ఇన్ వచ్చింది.
350. Maybe my profile. Open it in a one. Okay, problem. ఓకే. ఇప్పుడు అలౌ అయింది. ఓకే. ఇలా అలౌ చేసేస్తే ఆటోమేటిక్‌గా మనకి స్లైడ్ షేర్‌కెళ్ళిపోతాం. సో, ఇక్కడ మనం లాగ్‌కొచ్చేసాము. సో, మనకేమన్నా ఇమేజెస్ కానీ, ఏదన్నా పీడీఎఫ్ ఫైల్స్ కానీ ఏదన్నా ఉంటే ఎయ్యాలనుకుంటే ఎయచ్చు. సో, సింపుల్ అప్‌లోడ్ అని కొట్టాలి. సో, నా దగ్గర ఏమన్నున్నాయి అది చూడాలి. సో, డిజిటల్ మార్కెటింగ్. సో, మనకేమన్నా పీపీటీస్ ఏమన్నా ఉంటే సరిపోతది. పీడీఎఫ్ స్టేట్ మార్కెటింగ్ సో, ఇది పీడీఎఫ్ ఉంది నా దగ్గర. ఒకటి. సో, ఇలా ఏసేస్తాను. ఓకే. పీడీఎఫ్ ఇచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఫేస్‌బుక్ టిప్స్. ఓకే. కేటగిరీ ఏంది? మార్కెటింగ్ అని ఉంటుంది. మార్కెటింగ్ కొట్టేసాను. సో, ఫేస్‌బుక్. ఇలా ఫేస్‌బుక్ ఇంకేమన్నా ఫేస్‌బుక్‌కి రిలేటెడ్ పేజ్. సో, ఇక్కడ పబ్లికా అందరికి కనిపించాలంటే పబ్లిక్ పెట్టొచ్చు. సో, డిస్కవరబుల్ పబ్లిష్. ఓకే. సో, దాన్ని పీడీఎఫ్‌లో కూడా మనం ఏం చేయాలంటే పీడీఎఫ్‌లో మనం సింపుల్‌గా మనం ఏం చేయాలంటే పీడీఎఫ్‌లో మనం 1 మినిట్ ఓపెన్ చేద్దాం అసలు. ఎత్తుకోవాలి. ఫేస్‌బుక్ ఇది. సో, ఫేస్‌బుక్‌లో మనం యూఆర్ఎల్ ఉంటది కదా! మన వెబ్‌సైట్ లింక్ అనేది ఇక్కడ పెట్టాలి. పెట్టానా లేదా అని చెక్ చేస్తున్నా. సో, ఇక్కడ పెట్టలేదు. ఓకే. సో, మనం ఏం చేయాలంటే ఇక్కడైతే ప్రెజెంట్ పెట్టలేదు. సో, వేరే వాళ్ళది ఏదో కాపీ చేసినట్టున్నా. ఇక ఇట్లా వీళ్ళది పెట్టాలి. ఇలా మనది కూడా పెట్టాలి. మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో అది పెట్టాలి. సో, అది పెట్టేసి అప్‌లోడ్ అని కొట్టేస్తే అయిపోతుంది. సో, ఇక్కడ నేను తీసేస్తాను. బికాజ్ నాది వెబ్‌సైట్ కాదు. నా పీడీఎఫ్ కాదు. సో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. సో, మీరేం చేయండంటే ఒక పీడీఎఫ్ అనేది క్రియేట్ చేసుకోండి. పీడీఎఫ్ క్రియేట్ చేసుకొని పీపీటీ కానీ, పీడీఎఫ్ కానీ ఏది ఉంటే అది. ఇంకొక పీడీఎఫ్ కూడా ఉండాలి. చెక్ చేస్తా ఒక్క నిమిషము. చాలా ఉన్నాయి మన దగ్గర పీపీటీలు. ఫేస్‌బుక్ ఆర్ సోషల్ మీడియా. చిన్న పీపీటీ. యెస్. దిస్. సో, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం దీంట్లో కూడా. సోషల్ మీడియా. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను పేరు పెట్టాను. సో, ఇక్కడ నా వెబ్‌సైట్ పెట్టాలి. లాస్ట్‌లో అయినా వెబ్‌సైట్ పెట్టాలి. ఇక్కడ పెట్టాను. సో, పెట్టలేదు ఇక్కడ. సో, ఏం చేయొచ్చంటే సో, ఇక్కడ మెయిల్ విత్ కామా. సో, ఇక్కడ మనం వెబ్‌సైట్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ వ్యూలా ఇక్కడ ఉంటుంది ఇన్సర్ట్. సో, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది వెబ్‌సైట్ సో, హెడర్స్ అని ఉంటుంది. హెడర్స్.
హెడర్స్ అండ్ ఫుటర్స్ అని ఉంటుంది. హెడర్స్లోకి వెళ్ళేసి మన వెబ్సైట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏమండాలి నా వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్ కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లై టు ఆల్ అని పెట్టేస్తాను. సో ఇప్పుడు ప్రతి వెబ్సైట్లో మన పేరు ఇక్కడ కనిపించట్లేదు. సో తర్వాత చూసుకుంటా నేను. మామూలుగా అయితే ఇక్కడ రావాలి, ఎందుకు రాలేదో చూడాలి. సో ఇలా మనం ఒక ఫుటర్లో పెడితే మనకు వస్తుంది. వచ్చిన తర్వాత వీ నీడ్ టు అప్లోడ్ అయితేనే మనం పీబీడి అనేది క్రియేట్ చేసి కేటగిరీస్ అనేది సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది. సో ఏం చేస్తున్నాం మనము దీంట్లో మన పీడిఎఫ్లో మన వెబ్సైట్ ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేస్తే ఈజీగా ఉంటుంది. దెన్ పీపుల్ నోస్ దట్ అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే వెబ్సైట్ కూడా వెళ్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, లింక్ అనేది పెడతాం అనమాట మనం పీపీటీస్లో. సో పీపుల్ ఆల్సో విల్ నో అబౌట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు లింక్ కూడా కనిపిస్తుంది. అండ్ మన వెబ్సైట్ ఏంటంటే స్లైడ్ షేర్ అనేది ఒక పెద్ద కంపెనీ, లింక్డ్ఇన్ వాళ్ళది. సో మంచి కంపెనీలో మన వెబ్సైట్ ఉంటుంది. మన ట్రస్ట్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. సో లైక్ దిస్ యూ కెన్ గో టు ద మెనీ వెబ్సైట్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే నాకు టైం వేస్ట్ అవుతుందని నేను పోవట్లేదు. సో ఇది చాలా స్లోగా కూల్గా చేసుకోవాలి, లేకపోతే మనకి వర్క్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఫోరం వెబ్సైట్స్కి వెళ్దాం. ఓకే, forum submission sites. So what is forum submission sites? Okay, like Quora. సో ఇంకా చాలా ఉంటాయి. కోరా ఎందుకంటే మంచి వెబ్సైట్. సో కోరాలో మనం పోస్ట్ చేసుకోవచ్చు. కోరాకి వెళ్ళండి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ద కోరా, మై కోరా. దీంట్లో కోరాకి వెళ్తా. కోరా అనేది మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది. సో కోరా ఎందుకు వాడతారంటే చాలామంది రివ్యూస్ ఎక్కువ బాగుంటుంది. సో ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ చాలామంది ఏమైనా టైప్ కొడితే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఎక్కువగా కోరాలో క్వశ్చన్స్ ఆన్సర్స్ రాస్తూ ఉంటారు. సో ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఎక్కువ. సో దాంట్లో మనం వెబ్సైట్ అనేది మనం ఇవ్వచ్చు. కోరా ఈజ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కోరాలో రాయాలంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం వెళ్ళాలి. డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో సర్చ్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేయండి. సో వాళ్ళకు చాలామంది అడుగుతున్నారు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటున్నారు, హౌ ఎఫెక్ట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడుగుతున్నారు. సో ఇట్లా ఇక్కడ క్లిక్ చేస్తే హౌ ఎఫెక్టివ్ అని చూస్తే చూడండి చాలామంది ఆన్సర్స్ రాశారు. లైక్ దిస్ వీడు రాశాడు, ఓకే, వీళ్ళు రాశారు, ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉన్నారు. ఓకే, కొంతమంది వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ పెడతారు. ఓకే, సో మనం కూడా రాయొచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము చాట్ జీపీటీతోని మనము అడుగుదాం. సో చాట్ జీపీటీ అని కూడా. సో హియర్ సో హౌ ఎఫెక్టివ్ డిజిటల్ మార్కెటింగ్ అని అడుగుతున్నాం. సో అది రాసిస్తుంది. లైక్ దిస్ యూ కెన్ సీ. సో ఇది మంచిగా రాసిచ్చాడు. మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ కాపీ చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే రాస్తుండే. సో ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అంత టైం మనం కేటాయించి రాయలేము. ఓకే, సో ఇలా కాపీ పేస్ట్ చేయొచ్చు అంటే ఎస్, నో ప్రాబ్లం, చేయొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ అని ఉంది, క్లిక్ చేయండి. ఓకే, మనం ఆన్సర్ రాయొచ్చు. ఆన్సర్ రాసిన తర్వాత లాస్ట్లో మనం వెబ్సైట్ లింక్ పెట్టాలి. సో ఎక్కడ పెట్టచ్చు అంటే సింపుల్, ఇక్కడ మనకు రాసేది ఏం లేదు, దీన్ని క్లిక్ చేయండి. ఇమేజ్ని క్లిక్ చేస్తే సారీ దీని ఏఎస్ అని ఉందిగా, క్లిక్ చేయండి.
సో ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మన వెబ్సైట్ లింక్ అనేది పేస్ట్ చేయొచ్చు. సో ఇది నా వెబ్సైట్ లింక్ కాపీ, ఇది కోరాలా మనం ఆన్సర్. సో ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో యాడెడ్ ఫుట్ నోట్ అంటే కింద యాడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం వెబ్సైట్ అనేది యాడ్ చేస్తుంది, పోస్ట్. సో మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము చాలామందికి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసి, సో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాము. ఇంకా కావాలి అనుకుంటే మన వెబ్సైట్ కూడా ఇచ్చాము. ఓకే, సో ఎవరన్నా ఈ ఆన్సర్ బాగుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, నా వెబ్సైట్ కూడా వస్తారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కోరా అనే వెబ్సైట్లో మనం లింక్ పెట్టాం. సో కోరా ఈస్ గివింగ్ ఏ బ్యాక్ లింక్ టు అస్. ఓకే, సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్స్కి ఇలా ఆన్సర్స్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే, దీంట్లో మెయిన్ దీంట్లో అప్వోర్డ్స్ అని ఉంటాయి. ప్రతి దానికి అప్వోర్డ్ డౌన్వోర్డ్ అని కూడా ఉంటుంది. సో ఎవరికైతే మంచిగా నచ్చితే లైక్ అండ్ డిస్లైక్ అనమాట, సింపుల్. ఓకే, అప్వోర్డ్ డౌన్వోర్డ్ ఏంటంటే లైక్ చేసిన వాళ్ళు దీని వల్ల. సో కొంతమంది ఎక్కువగా అప్వోర్డ్స్ వచ్చాయనుకో మనకి బాగా నేమ్ వచ్చినట్టు. ఓకే, లైక్ దిస్ వీ విల్ సీ ద ఫోరం మార్కెటింగ్. ఫోరం మార్కెటింగ్ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఓకే, లైక్ దిస్ చాలా క్వశ్చన్స్ ఉంటా ఉంటాయి. సో డైలీ ఒక 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వండి. ప్రతి దానికి పోయి ఇక్కడ 100 క్వశ్చన్లు ఉన్నాయి, ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలని ఏం లేదు. మంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఓకే, సో డైలీ ఒక 2 ఫోరం కోరాలో పోయి ఇలా చెక్ చేసుకున్నా కానీ మనం టాప్లో కనిపిస్తూ ఉంటాం. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ డూ ద ఫోరం మార్కెటింగ్. ఇంకా వేరే ఫోరమ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫోరమ్స్ కొన్నిసార్లు ఓపెన్ అవుతాయి, కొన్ని ఓపెన్ కావు. సో ఇవైతే చాలా బెస్ట్గా మీకు ఓపెన్ అవుతాయి. ఓకే, కోరా మార్కెటింగ్ తర్వాత మనకి ఇంకా ప్రెస్ రిలీజ్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ప్రెస్ రిలీజ్ సబ్మిషన్స్? ఓకే, సో కొన్నిసార్లు మన వెబ్సైట్స్ ఏముంటాయంటే, మన వెబ్సైట్స్ చాలా టాప్లో, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకో. ఓకే, వాళ్ళకి చాలా న్యూస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉందనుకో, వాడికి ఏంది చాలా అవార్డ్స్ వస్తాయి, చాలా న్యూస్ ఉంటుంది. ఓకే, రోజు ఇంత ఇంత ఎక్వైర్ చేసుకున్నారని ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్, చిన్న చిన్న కంపెనీ, స్టార్టప్ కంపెనీస్లో అలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ మన స్టార్టప్ కంపెనీ ఉంది, నేను ఈరోజు నా బిజినెస్ ₹1,00,00,000 నుంచి 100 కోట్లకు రీచ్ అయినాను అనుకో, నేను ఏమంటాను, వీ హ్యావ్ రీచ్ ద గుడ్ దిస్, ఇంత సేల్ పెంచాము, ఇంత ఈ క్వార్టర్లో ఇంత పెంచామని నేను వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. లేదంటే నాకు ఎవరైనా అవార్డు ఇచ్చారు. ఓకే, సో అవార్డు ఇచ్చినప్పుడు ఏంటి, అదొక నాకు న్యూస్. అదేంది నేను చాలామందికి చెప్పాలనుకుంటున్నాను. సో చెప్పేది సోషల్ మీడియాలో అవి ఇవి చేస్తాం. సో ఎస్ఈఓ ప్రకారంగా చెప్పేది ఏంటంటే, వేరే వెబ్సైట్స్ కొన్నిసార్లు ఈ అవార్డ్స్ అనుకుంటున్నప్పుడు కూడా మన వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది. సో ప్రెస్ రిలీజ్ సబ్మిషన్స్ అని వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లోకి పోయి చేయొచ్చు. ఏం చేయాలి, ప్రెస్ రిలీజ్ సబ్మిషన్ సైట్స్ ఫ్రీ అని కొట్టండి. చాలా మటుకు ఫ్రీ ఉన్న వెబ్సైట్స్లోకి వెళ్ళేసి చూడండి. ప్రెస్ రిలీజ్ కొన్నిసార్లు పెయిడ్ కూడా ఉంటాయి. ఏదో లింక్డ్ఇన్ ఆప్షన్ పోయింది, గోయింగ్ టు లింక్డ్ఇన్. సో ఈ వెబ్సైట్ సో ఇక్కడ చూడండి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో మన కాంటెంట్ పెట్టుకోండి. ఒకవేళ నాకు అవార్డు వచ్చింది, మీ కంపెనీ ఏదైనా వచ్చింది అనుకుంటే, గో టు దిస్ వెబ్సైట్స్. ఇవన్నీ న్యూస్ వెబ్సైట్స్కి సంబంధించింది. ఓకే, దాంట్లోకి వెళ్ళేసి యూ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్. దాంట్లో కూడా సెండ్ రిలీజ్ అనుకుంటే సెండ్ రిలీజ్ చేయొచ్చు ఇలా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అయిపోయి యూ కెన్ గో టు ద ఆల్ దీస్ థింగ్స్, యాక్సెప్ట్ ఆల్. సో ఇక్కడ మన ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అన్నీ క్రియేట్ చేసి పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన అన్ని రాసేసాను. సో ఇక్కడ ఇండియా, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఇండియా యూఆర్ఎల్, మన వెబ్సైట్ యూఆర్ఎల్ కాపీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి. వెబ్సైట్ కంపెనీ పేరు ఏముంటే అది రాయండి.
Okay, so this is actors. Select. సో ఇది అన్ని అడుగుతుందని I'm ready. సో ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సేవ్. సో థ్యాంక్ యూ సబ్మిషన్స్. సో ఇక్కడ ఏమంటుంది ఎక్స్పెక్టెడ్ ఫోన్ కాల్ ఇవన్నీ ఏమన్నా ఓకే అన్నీ ఓకే. సో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ కావచ్చు. సో లాగిన్ అయ్యి సో రీచ్ సైన్ ఇన్. సో ఈమెయిల్ అడ్రస్ మనది ఇది వెరిఫై అకౌంట్ అడ్రస్. సో యూజ్ యాక్టివ్ ఆన్లైన్ మెంబర్. సో ఇక్కడే వాళ్ళు ఏదో కాల్ చేస్తారంట. సో దాన్ని బట్టి మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, కొంచెం టైం పడుతుంది. వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ సెండ్ రిలీజ్ లాగిన్ అయిన తర్వాత సెండ్ రిలీజ్ అని కొట్టేస్తే మనకి మనం ఏదైనా కాంటాక్ట్ పెట్టుకొని పంపించచ్చు. రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం ఏదైనా అవార్డు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందని మనము ఫ్రీగా సబ్మిట్ చేయొచ్చు. అప్పుడు వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, కొన్ని పెద్ద పెద్ద వెబ్సైట్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈనాడు ఇట్లాంటి దాంట్లో కూడా చేయొచ్చు. కానీ దే ఆర్ టేకింగ్ ద మనీ. ఓకే, సో లైక్ దిస్ యూ క్యాన్ గో టు ద ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. కానీ మనకి ఏదైనా ఒకటి అచీవ్ చేసేటి ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. ఓకే, సో ఇది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా కొన్ని కంపెనీస్లో ఏదో ఒకటి అవార్డ్స్, ఏదో రివార్డ్స్, ఏదో ఒకటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. యూ కెన్ హైలైట్ దోస్ థింగ్స్ ఓన్లీ. ఓకే, సో ఇంకా రేపు ఉన్నాయి. రేపు చూద్దాం మిగతాది. ఆర్టికల్ సబ్మిషన్స్ ఉంది. ఆర్టికల్ సబ్మిషన్స్, బ్లాగ్ కమెంటింగ్ ఉంది. సో ఇంకా ఏదైనా ఇంకేమున్నాయి, ఏదైనా క్లాసిఫైడ్ సబ్మిషన్స్ ఉన్నాయి. సో ఇంకేదైనా ఉంటే మిస్ అయితే we will see this and we will close tomorrow these submissions complete. ఓకే, గాట్ ఇట్. సో ఈరోజు ఏంటంటే మీరు డైరెక్టరీ సబ్మిషన్ సోషల్ బుక్ మార్కింగ్ ట్రై చేయండి. సో మీకు వెబ్సైట్ ఉంటే మీ వెబ్సైట్తోని, లేదంటే గో టు మై వెబ్సైట్ అండ్ సబ్మిట్ దిస్. ఒక ఎక్సెల్ షీట్ ఇలా ప్రతిదానికి ఇలా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బీ అలవాటు అయిపోతుంది. రేపు పొద్దున్న ఏ కంపెనీకి వెళ్ళినా మీకు అలవాటు అయిపోతుంది. లైక్ దిస్ చేసుకోండి. ఓకే, గాట్ ఇట్. ఎనీ డౌట్స్? No, sir. Okay, thank you for attending the class.